ఒక్కొక్కసారి చెడ్డవారిని కూడా మీకు మేలు చేయటానికి దేవుడు వాడుకోగలడు. దేవుని బిడ్డలారా, చాలా మార్లు చెడ్డవారి ద్వారా లేకపోతే దుర్మార్గుల ద్వారా మనకు మేలు కలుగుతుందా అని మనము సందేహపడుతుంటాం. నిజమే, చాలా మార్లు దుర్మార్గపు పనులు తప్పించి వారికి మంచిగా ఆలోచించే విధానం కూడా ఉండదు. చాలా మార్లు అందుకే మనము దుర్మార్గుల దగ్గరికి లేకపోతే దుర్మార్గులతో స్నేహం చేయటానికి కూడా మనకి మంచిది కాదు. మన తల్లిదండ్రులు కూడా అలాంటి వారితో స్నేహం చేయొద్దు, ఆ చెడ్డోడు, ఆ చెడ్డ అమ్మాయి అని అలా మాట్లాడుతుంటారు కదండి. ఎస్, అది మంచిదండి, ఆ సలహా పాటించడం మంచిది. అయితే వారి కుటుంబంలోనే ఉంటే ఏం చేస్తాం? యాకోబుకి 11 మంది పిల్లల్లో 12 మంది ఇంకా పుట్టలేదు, బెంజమిన్. అయితే 11 మంది పిల్లల్లో యోసేపు అంటే చాలా అసూయ. యోసేపు ఆఖరివాడు. యోసేపు ఎందుకు అసూయ పుట్టిందంటే, యోసేపు అంటే యాకోబుకి యోసేపు అంటే చాలా ప్రేమ, ఎక్కువ ప్రేమించేవాడు. వాడికి స్పెషల్ బట్టలు కొనేవాడు, బహుశా స్పెషల్ భోజనం పెట్టేస్తుండేవాడు, వాడిని ప్రత్యేకంగా చూస్తుండేవాడు. కనుక మిగతా అన్నయ్యలకి అందరికీ అసూయ వచ్చింది. అయితే ఒక టైంలో ఒంటరిగా దొరికాడు యోసేపు. చంపేద్దాం అనుకున్నారు అన్నయ్యలు. అందులో పెద్దవాడైనటువంటి రూబెన్ చాలా దుర్మార్గుడు. ఎందుకు దుర్మార్గుడు అని చెప్తున్నానంటే, అతను చాలా భయంకరమైనటువంటి వ్యభిచారి, భయంకరమైనటువంటి చెడ్డ పనులు చేస్తూ ఉండేవాడు. కనుక తండ్రికి తెలిసి రూబెన్ని శపించాడు కూడా. కనుక బహుశా 10 మందిలో ఎవరు దుర్మార్గులు అంటే పెద్దవాడైనటువంటి రూబెన్నే చాలా భయంకరమైన దుర్మార్గుడు. అయితే దేవుని బిడ్డలారా, చంపేద్దాం అనుకున్నప్పుడు రూబెన్ అంటాడు, ఆదికాండం 37వ అధ్యాయము 22వ వచనంలో, ఒరే ఎందుకురా వాడిని చంపేస్తారు? ఇక్కడ ఈ అరణ్యంలో ఈ గొయ్యి ఒకటి కనబడుతుంది కదా, ఎండిపోయిన బావి, అందులోకి పడేద్దాము అని సలహా ఇస్తాడు మిగతా తమ్ముళ్ళకి. ఆ సలహా చాలా నచ్చింది అందరికీ. భలే ఉందరా తలంపు, అయితే గోతులు తోసేద్దాం అని గోతులు తోసేస్తారు. ఆ గోతులో పడిపోతాడు. 2 విషయాలు దేవుని బిడ్డలారా, వాక్యంలో అక్కడ ఉన్న మాట ఏంటంటే, రూబెన్ అలా చేయటానికి గల కారణం ఏంటంటే, తర్వాత అయినా సరే నా తమ్ముళ్ళందరూ కలిసి బయలుదేరిపోయినప్పుడు నాకు చిన్న పని ఉందని మళ్ళా గోతు దగ్గరికి వచ్చి యోసేపుని అందులోంచి తీసి వాళ్ళ నాన్నగారికి తిరిగి యోసేపుని చేరదిద్దామని తలంపు వచ్చిందట. గోతులో పడేద్దామని వాళ్ళందరూ కూడా చంపేద్దాం అనుకున్నటువంటి నిర్ణయం నుండి గోతులోకి తోసేద్దామని తలంపు కూడా రూబెన్ ఎందుకు ఇచ్చాడంటే, వీడిని మరలా తీసుకెళ్ళి నాన్నగారికి చేరుద్దామని. చెడ్డవాడైనటువంటి దుర్మార్గుడైనటువంటి రూబెన్లో ఒక మంచి ఆలోచన పుట్టింది. వాడికి పుట్టిందని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ఆ చెడ్డవాడైనటువంటి రూబెన్ను వాడుకుని యోసేపుకి మేలు చేయటానికి దేవుడు నిర్ణయించుకున్నారు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇంకొక బలమైనటువంటి విషయం ఏంటంటే, నువ్వు ప్రస్తుతం దిగిపోయినటువంటి లేకపోతే దిగజారిపోయినటువంటి త్రోసివేయబడినటువంటి ఆ గొయ్య మీ వారే త్రోసివేశారు కదా. మీ వారే నిన్ను నష్టపరచడానికి వారి ప్రయత్నంలో ఉండి దుర్మార్గపు ప్రయత్నాలు లేకపోతే దుర్మార్గపు చర్యలు తీసుకుని నిన్ను నష్టపరిచారా? దేవుని బిడ్డ, ఈరోజు ఉదయం ఈ ప్రోగ్రామ్ని నువ్వు వీక్షిస్తున్నావు కదా. ఎందుకు వీక్షిస్తున్నావు తెలుసా? దేవుని చిత్తం కనుక. నంబర్ 1. నంబర్ 2, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కనుక ఈ ఛానల్ చూస్తున్నావు. లేకపోతే ఈ ఛానల్ చూడవు కదా. ఒకవేళ యాక్సిడెంటల్గా చూసినా, నువ్వు ప్రతిరోజు అలవాటు చెప్పులు చూస్తున్నా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ పట్ల ఉద్దేశం కలుగున్నాడు కనుక నీ చుట్టుప్రక్కల వారందరినీ, నీవు పనిచేస్తున్నటువంటి వ్యవస్థలోనో, నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీస్లోనో, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలోనో నీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా నీకు మేలు చేయటానికి దేవుడు వారిని వాడుకుంటారని ఈరోజు ఉదయం మీతో చెప్పమంటున్నారు దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, కృంగిపోకండి, కుమిలిపోకండి, విశాలమైన హృదయంతో ప్రార్థన చేయండి. ప్రభా, వారు దుర్మార్గతనం వారు ప్రయత్నిస్తున్నారు, నిజమే, అలాంటి వారే వారు, కానీ క్షమించండి అని వారి కొరకు ప్రార్థన చేయండి. చాలు. దేవుడు ఎలా వాడుకుంటారో మీరే ఆశ్చర్యపోతారు.
రూబెన్ను వాడుకున్నారు. ఆ తర్వాత గోతులో వదిలేస్తే ఎలాగరా, పాపం వీడికి భోజనం ఉండదేమో కదా, పోనీ చూడ వర్తకులు వెళ్తున్నారు కదా, వాళ్ళకి అమ్మేద్దాం ఏంటి అని యూదా అంటాడు. ఆ వర్తకులకి 20 వెండి నాణ్యాలకు అమ్మేస్తారు. అక్కడ కూడా దేవుడు మేలే చేశారు. ఒకటి తర్వాత ఒకటి అనుకోని విధానంలో అతను యోసేపు పరిస్థితుల్లో ఇరుక్కుని అనుకోని విధానంలో ఏదో తప్పిపోయి ఎక్కడికి చేరిపోయాడంటే ఫరో కోటలోకి చేరాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. కాబట్టి ఈరోజు ఒక మాట చెప్తూ ఉన్నాను, ఏంటంటే ఇతరులు నీకు హాని చేయాలనుకున్న దేవుడు వాటిని మేలులుగా తిప్పగలిగినటువంటి దేవుడు యేసు ప్రభువారు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుచున్నవి. నీకు హాని జరిగిందా? నీకు అవమానం ఎదురైందా? నీకు నింద ఎదురైందా? తృణీకరణ ఎదురైందా? డోంట్ వరీ, మై గాడ్ కెన్ టర్న్ ద టేబుల్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్. ఎలాంటి పరిస్థితులన్నా దేవుడు తిప్పేయగలడు నీకు మేలు చేయటానికి. అడుగుదాం ఆ ప్రభుని. రండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నా జీవితంలో అనేక మార్లు ప్రభా మనుషులు అనుకున్నవి, మనుషులు తృణీకరణలు, మనుషులు నన్ను త్రోసివేయాలని దుర్మార్గపు ప్రయత్నాలు నా జీవితంలో ఎన్నో కానీ వాటినన్నిటినీ నాకు మేలులుగా తిప్పిన దేవుడివి. వారందరినీ క్షమించమని, అలాగే నీ బిడ్డలు వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలు ఈ ఉదయం చాలా బాధపడుతున్నారు, వారిని కూడా మీరు దర్శించి ధైర్యపరిచి, వారికి ఎవరు ఏ హాని చేసినా దానిని అంత మేలుగా తిప్పేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.